తెలుగు మోజో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, తెలుగు మోజో వీడియోలను ఫాలో అవుతున్న ప్రతి ఒక్క అభిమానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనం డైలీ ఒక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుంటూనే ఉన్నాం, కాకపోతే వ్యూస్ మాత్రం రావట్లేదు. అందుకోసం దయచేసి మీరు వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ ఐపీసీ సెక్షన్స్ గురించి తెలుసుకోవాలి. ఇక ఈరోజు మనం తీసుకునే ఐపీసీ సెక్షన్ గురించి చెప్పే ముందు కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, వినండి. ఎవరైనా ఉన్మాదులు, పిచ్చివాళ్ళు మనపై దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం ఏమి చేయవచ్చు అన్నదే ఈరోజు టాపిక్. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఈరోజు ఏ సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో చెబుతాను. ఐపీసీ సెక్షన్ 98 ఉన్మాదుల చర్యల నుండి ఆత్మరక్షణ అనే టాపిక్. 7 సంవత్సరం లోపు చిన్నపిల్లలు, యుక్త విచక్షణ జ్ఞానము లేని పిల్లలు, మానసిక స్వస్థత లేని వారు, మత్తు మందు సేవించిన ఉన్మాదులు చేయు చర్యలు నేరములు కాకపోయినా వారి చర్యల వలన కానీ లేక అవగాహన లేని వాళ్ళు చేయు చర్యల వలన ఎవరి ధన మాన ప్రాణములకైనా ముప్పు ఏర్పడితే ఆత్మరక్షణార్థం చేపట్టే చర్యలు నేరములుగా పరిగణింపబడవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, టాలీవుడ్ సెంట్రల్ అనే ఒక పిచ్చివాడు తెలుగు మోజో అనే వ్యక్తిని చంపడానికి ప్రయత్నించాడు. అయితే టాలీవుడ్ సెంట్రల్ అనే పిచ్చివాడు నేరము చేసినట్లుగా పరిగణింపబడదు. అయినప్పటికీ తనను తాను రక్షించుకునే క్రమంలో టాలీవుడ్ సెంట్రల్ని తెలుగు మోజో గాయపరిచిన లేదా చంపిన తెలుగు మోజో నేరము చేసినట్లుగా పరిగణింపబడదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, అర్థం చేసుకోండి. టాలీవుడ్ సెంట్రల్ అనే ఒక పిచ్చివాడు తెలుగు మోజో మీదకి దాడి చేశాడు. తెలుగు మోజో తనను తాను కాపాడుకోవడం కోసం టాలీవుడ్ సెంట్రల్ని చంపేసింది. అది నేరము కింద పరిగణింపబడదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. తెలుగు మోజో ఒక చీకట్లో ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటిలోనికి ప్రవేశించుటకు తెలుగు మోజోకు హక్కు ఉంది. అయినా చీకట్లో పొరపాటున తెలుగు మోజోని టాలీవుడ్ సెంట్రల్ దొంగగా భావించి తెలుగు మోజోపై దాడి చేశాడు. ఆ క్రమంలో తనను తాను కాపాడుకోవడం కోసం టాలీవుడ్ సెంట్రల్ ఆ తెలుగు మోజోని కొట్టింది లేదా చంపేసింది. అప్పుడు టాలీవుడ్ సెంట్రల్ చేసిన పని నేరంగా పరిగణింపబడదు. అయితే పిచ్చివాళ్ళు, పిల్లలు మొదలగు వారు చేసిన నేరములు నేరముగా పరిగణింపబడవు అని ముందే తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉందండి. ఒక త్రాగుబోతు మనపై దాడి చేసినప్పుడు ఆత్మరక్షణగా అతనికి హాని కలిగించడం ఆత్మరక్షణగా పరిగణింపబడక శిక్షార్హమైన నేరం అవుతుంది. ఎందుకంటే ఆ త్రాగుబోతు యొక్క చర్య నేరము కాదు గనుక. కానీ ఈ సూత్రం ఆత్మరక్షణ హక్కు ప్రాథమిక లక్ష్యమునకే విరుద్ధం. అందువలన ఈ సెక్షన్ ప్రవేశపెట్టబడినది. ఈ సెక్షన్ను సమీక్షించుకుంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఒక చర్య నేరముగా పరిగణింపబడకపోయినా సదరు చర్య నుండి రక్షించుకునే క్రమంలో ఆ వ్యక్తికి హాని కలిగించిన నేరముగా పరిగణింపబడదని అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు బాగా తాగి ఆ నిషాలో, ఆ మత్తులో వీధిన పడి జనంపై దాడి చేస్తున్నప్పుడు అతని చర్య నేరము కాకపోయినా అతనిపై అవసరమైన స్థాయిలో దాడి చేసి గాయపరిచి అతనిని లొంగ తీసుకునే హక్కు అందరికీ ఉంటుంది. అది నేరముగా పరిగణింపబడక ఆత్మరక్షణ చర్యగా పరిగణింపబడుతుంది. అంటే దీన్ని బట్టి చంపేంత పని చేయకుండా కేవలం అతనిపై దాడి చేసి అతన్ని లొంగ తీసుకోవడం కోసం చిన్నపాటి గాయం చేసినా అది నేరం కింద పరిగణింపబడదు. ఇక నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే తెలుగు మోజో ఛానల్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ పొందాలి అని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక తెలుగు మోజోకు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.